కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఇవాళ కౌన్సిల్ సమావేశం జరిగింది. అసలు కౌన్సిలర్స్ ఏం అడగాలనుకుంటున్నారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏవి దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది, పరిష్కార దిశగా ముందుకెళ్తే ఎవి బాగుంటాయని చెప్పేసి వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే చెప్పండి అన్న, ఏంటి నగరం లోపల ఉన్న సమస్యలు ఏమున్నాయి, ఎవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం అనుకున్నారు? ఏం లేదు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నగరాన్ని చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రతి డివిజన్లో 2 నుంచి 3 కోట్ల రూపాయల నిధులు ఈరోజు పెండింగ్ అనేది ఉన్నది. వాటిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఫ్ చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలు అనేక ఆశలతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే వాళ్ళు ఈ నగరానికి చేసింది ఏంది అంటే ఈరోజు అభివృద్ధిని అడ్డుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. దయచేసి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ నగరానికి అభివృద్ధికి అడ్డు కాకుండా ఈ నగరాభివృద్ధికి తోడ్పడాలని వాళ్ళకి తెలియజేస్తూ మేము కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. చెప్పండి, ఏంటి ముఖ్యంగా సమస్యలు కనిపించేటి ఏంటి? ముఖ్యంగా నగరంలో సమస్యలను పరిష్కరించే దిశగా గత ప్రభుత్వం అన్ని కూడా ప్రణాళిక సిద్ధం చేసుకొని పనులు మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపుగా ప్యాకేజ్ వర్క్లను చేసి ఒక 3 డివిజన్లు 9 కోట్లు 8 కోట్లతో ఒక ప్యాకేజ్ను రూపొందించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగదు, వారికి కనీస సౌకర్యాలు కల్పించాలనే విధంగా మంచి మ్యాప్ను సిద్ధం చేసుకొని డెవలప్మెంట్ జరుగుతున్న దిశలో ఎలక్షన్ కోడ్ రావడం, ఎలక్షన్స్ కావడం, దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రజలు మరి మంచి ఒక ముఖ్యమంత్రిని, ఒక మంచి ప్రభుత్వాన్ని కోల్పోయిన తరుణంలో మరి వర్క్ నడుస్తున్నాయి. ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత వర్క్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ కావాలి, వర్క్స్ కావాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను అడిగితే అధికారులు అంటా ఉన్నారు మాకు పైన ఆర్డర్స్ ఉన్నాయండి పనులు ఆపమని చెప్పి. అంటే పనులు ఆపాల్సిన అవసరం ఏమున్నది మాకు అర్థమవుతలేదు. పనులు ఆపడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేయాలి తప్ప కేవలం అంటే శిలాపలకాల మీద మళ్ళీ వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకొని వాళ్ళ పేర్లు రావాలని ఆపుతున్నారో, లేకపోతే చూద్దాంలే చేద్దాంలే తర్వాత చూద్దాంలే అనే ధోరణి వివరిస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము మీ ద్వారా ఆర్టీవీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని వినియోగించుకునేది ఒకటే, దయచేసి ఏ పనులైతే ఆగినాయో ఆ పనులు త్వరతగిన పూర్తి అయ్యేటట్టు, తొందరగా స్టార్ట్ అయ్యేటట్టు మీరు చొరవ చూపాలని, మీరు ప్రజల పట్ల సానుకూలంగా ఉంటే ప్రభుత్వం మేము కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాం. ఒకవేళ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనుక ఉంటే మాత్రం మేము మరి మాకు ప్రజలు ఓట్లేసి మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజల పట్ల నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నాం. రైట్, చెప్పండి, ఏమైనా సమస్యలు చర్చకు వచ్చాయా? ఇవాళ జరిగిన సమావేశంలో ఏం జరిగింది? చర్చగా వచ్చిందంటే ఇప్పుడు బహుశా అందరి కార్పొరేట్లో కూడా సేమ్ నాలాగానే అందరి కార్పొరేట్లో కూడా ఇదే ఇబ్బంది ఉన్నది. డివిజన్లలో ప్యాకేజ్ వర్క్లు పెట్టారు సీఎంఏ ఫండ్లు. యాక్చువల్గా అయితే ఎలక్షన్ కోడ్ ముందు కూడా నేను లెవెలింగ్ కానీ చేపించడం జరిగినది. ఎప్పుడైతే రిజల్ట్ రాగానే మా గవర్నమెంట్ మారగానే కాంట్రాక్టర్లు అడిగితే మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆపన్నారు. ఇంకా సీఎంఏ ఫండ్ కాబట్టి అది మాకు నమ్మకం, అసలు మేము చేసిన దానికి మాకు నమ్మకం లేదు. డబ్బులు వస్తే రావు అనేది. ఇప్పుడు కాని దానికి మేము ఎట్లా చేయాలి, మాకు అసిస్టెన్స్ లేదు. ఇంకా ఇంతవరకు ఏం మాకు మీటింగ్ మాకు ఎవరు కూడా కమిట్మెంట్ ఇవ్వలే. దాని ప్రకారం ఎట్లా ఇస్తే అట్లా దాని ఒక వారం టైం పడితే వారంలో కూడా ఏం రెస్పాన్స్ రాలే. కలెక్టర్ గారు పడితే కూడా ఏమంటే ఆల్రెడీ ముఖ్యమంత్రితో మీటింగ్ ఉన్నది, అక్కడ ఏం చెప్తారో అది దాన్ని బట్టి మేము నిర్ణయిస్తాం చెప్పారు. మేము ఒకటే కోరుతున్నాం, ఇప్పుడు సరే ఎవరైనా సరే ఏదో వల్ల రావడం ప్రజలలో గెలుపు ఒకటమే సహజం అది. కానీ ప్రజలకు మనం ఇబ్బంది పెట్టదు కదా. ప్రజల యొక్క మనం పెట్టిన వర్క్లను కూడా మీరు దాన్ని అమలు చేయాలి. మీరు ఖచ్చితంగా చేసే బాధ్యత మేము ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఈరోజు మీ నమ్మకం మీద మేము గెలిపించారు. అంతేగాని దాన్ని మన కష్టసామి చేసి అవన్నీ చేయడం తప్పది. ఆ ధోరణి మానుకోవాలి. ఏదైతే ఉన్నాయో ఆ 3 కోట్ల వరకు కూడా నా డివిజన్లో ఉన్నాయో కూడా దాన్ని ఖచ్చితంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఈరోజు కౌన్సిల్లో కూడా స్థానిక మన గ్రేటర్ కమిషన్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగినది. వాళ్ళు కూడా సానుగా స్పందించి మేము కూడా పట్టణ మన వరంగల్ అభివృద్ధి కొరకే, కార్పొరేషన్ అభివృద్ధి కొరకే మేము కూడా మా వంతు కూడా సహాయ సహకారం అందిస్తాం. మాకు ఏముండే మాకు ఏం చేయాలో ఎట్లా నిధి పట్టాలని కూడా గౌరవ మేయర్ గారిని అడగడం జరిగినది. తప్పకుండా సూచన సహాయ కమిషనర్ గారు, మేయర్ గారు కూడా వాళ్ళకి సూచన ఇస్తామని చెప్పడం జరిగినది. వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. వాళ్ళు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం కలిసి ఇలా నగరాభివృద్ధిని మనం అభివృద్ధి బాటలో పరుస్తాం. మన ఈ పార్టీలు వేరు, మన ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు పార్టీలు, ఎలక్షన్ అయిపోయినాక మన ప్రజలకు వాళ్ళకు మనం బాగోగులు కాబట్టి మనం ఈ రకంగా మనం అందరం బాగుండాలని ఆర్టీవీ ద్వారా నేను తెలియజేసి చెబుతున్నాను. రైట్ అండి, ఇవాళ ఎమ్మెల్యేలే ఆపుతున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు?
వాస్తవంగా ఎవరు ఆపేది ఇంతవరకు బయటికి రాలేదు. మా దగ్గర ఉండే పనులు ఆల్మోస్ట్ ఆల్ ఒక 50% కంప్లీట్ అయినాయి. మిగతా 50% పనులు కంప్లీట్ కావాలి. ఎందుకంటే గవర్నమెంట్ మారగానే మనం కమిషన్ గారికి వెళ్ళడం జరిగింది. తర్వాత వారు ఏమనంటే గవర్నమెంట్ ప్రస్తుతానికి ఉండే పనులు మొత్తం బ్రేక్ చేయమని చెప్పి కమిషనర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ ఆందోళన ఉన్నారు. ఈ పనులు మధ్యలో బ్రేక్ చేయడం వల్ల ఎందుకంటే సగం పనులు అయి ఉన్నాయి, వాళ్ళు రాకపోతే కూడా ఇబ్బందులు పడుతున్నాయి చిన్న చిన్న వర్కుల కాడ. వాస్తవం కూడా ప్రజలు మమ్మల్ని గెలిపించేందుకు వాళ్ళకు కూడా మేము న్యాయం చేయాలి. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా మాకు సహకరించి ఖచ్చితంగా ఈ పెండింగ్ ఉన్న పనులు వాళ్ళు త్వరితగతిన పూర్తి చేస్తే మా సహకారం కూడా వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ప్రజలు మీకైనా మాకైనా ఒకటే కాబట్టి ప్రజలకు అందరం తోడ్పాటు ఉండి వాళ్ళ పనులు నిర్విఘ్నంగా పనిచేస్తే మేము కూడా మీకు సపోర్ట్ చేయగలుగుతాం. దురదృష్టకరం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. అయినా పర్లేదు, ప్రజలకు మాకు ఇంకా సమయం ఉంది, 30 నెలల వ్యవధి ఉంది. కాబట్టి మేము ప్రజలతోనే ప్రజల పక్షాన్ని ఉంటున్నాం. గవర్నమెంట్ మాకు సహకరిస్తే మేము గవర్నమెంట్ సహకరించి పనిచేసేందుకు ముందుకు పోతాం. ఒకవేళ సహకారం లేకపోతే మాత్రం ప్రజల పక్షాన మేము పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంటున్నాం. థ్యాంక్ యూ. ఇవాళ చూస్తున్నాం ఏదైతే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం ఇవాళ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. అయితే దానికి అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరిస్తుంది అని చెప్పి అనుకున్నాం. కానీ చాలా పనులు జరిగి వాళ్ళ నిధులు రాక కుంటుపడి నిలిచిపోయిన పరిస్థితి. ప్రభుత్వం నుండి అధికారికంగా మాకు ఆజ్ఞ లేదు అని చెప్పి ఇవాళ మేయర్ చెప్పడంతో పనులు ఆగిపోయారని చెప్తా ఉన్నారు. చెప్పండి, అసలు ఇవాళ ఏమైనా సమస్యలు చర్చకు వచ్చాయా? ఎలాంటి పరిస్థితి కొనసాగింది? ప్రస్తుతానికి గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేసి 4 రోజులే అవుతుంది కాబట్టి చర్చలు అనేవి వాళ్ళ ముందుకి ఇంకా తీసుకెళ్ళలేదు. అసలు చర్చలు చేయడానికి వీలు లేకుండా ఉండే ప్రభుత్వమే మేము ఇవాళ ప్రభుత్వంలో నుంచి వెళ్ళి ఉన్నాము. ఇవాళ గెలిచిన తర్వాత కూడా ఎలక్షన్ అనేది ఒక గ్రౌండ్లో ఒక పోరాటం. వాళ్ళు గెలిచినా ఓడిపోయినా అందరూ కూడా కలుపుకొని పోయి ఈ యొక్క ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి తప్ప ఎవరి మీద రాగద్వేషాలు లేకుండా అందరం కలిసికట్టుగా ఇలా కాంగ్రెసే కానీ టీఆర్ఎస్ఏ కానీ ఎవరు గెలిచిళ్ళు ఎవరు ఓడిపోయినా అని కాకుండా అందరు కుటుంబ సభ్యుల్లాగా మనం అందరం కలిసి ఈ యొక్క ప్రాంతాన్ని ఇంతకుముందు జరిగిన అభివృద్ధికి ఇంకొంచెం తోడైతే తప్పకుండా దీన్ని సుందర నగరంగా తీర్చిదిద్దే. ఇది ఓరుగల్లు ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం. ఈ ప్రదేశం లోపలికి ఎంతోమంది వస్తూ అంటారు, పోతా అంటారు. అంటే మన యొక్క అభివృద్ధి ఇవాళ ఎల్లలు దాటిపోతుంది, ఇలా ఢిల్లీ దాకపోతుంది. కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉండి ఇవాళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇళ్ళకగానే పండుగ కాదు ఇది. ఏదైతే మీరు 6 చేసిందో దాన్ని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలి. ఇవాళ మీరు గెలుపొంది 4 రోజులు కాకముందుకే ఇవాళ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. రేషన్ కార్డులు పీకేస్తారని ఏదో ఇంత పొడుగు ఇవాళ ఒకటి రిలీజ్ అయింది. అది నిజమో అవాస్తవం తెలియదు. కానీ ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం తప్పకుండా ప్రజలు ఎన్నుకోబడిన కార్పొరేటర్లుగా మేము ప్రజల ముందు ఉండి పోరాటం చేసి, అప్పుడు తెలంగాణ అయితే ఎట్లయితే పోరాటం చేసి మేము తెచ్చుకున్నామో ఇలా ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా అట్లనే రోడ్ల మీదకి వచ్చి ప్రజల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రైట్, చూస్తున్నాం ఇవాళ ఏదైతే ఖచ్చితంగా ప్రజల కోసం సమస్యలను పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడ మహిళా కార్పొరేటర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఇవాళ ఏమైనా చర్చకు వచ్చాయా సమస్యలు? మరి మీ డివిజన్ లోపల అన్ని పనులు అయ్యాయా? ఆ పనులకు ఏమైనా రావాల్సిన నిధులు ఉన్నాయా? ఎలాంటి పరిస్థితి? మాకు 38వ డివిజన్ కార్పొరేటర్ భైరవైన ఉమా దామోదర్. ఇప్పటి వరకు మా డివిజన్లో వర్క్స్ అయితే గవర్నమెంట్ పరంగా జరిగినాయి. ఇప్పుడు ఇవాళ నూతనంగా ఎన్నిక కాబడినటువంటి అంటే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానివ్వండి, మినిస్టర్లు అందరూ కూడా వాళ్ళు అందరం కలిసి ముందుకు నడవాలి. ఏదైతే మన తూర్పు నియోజకవర్గం ఉందో దాన్ని మంచిగా అభివృద్ధి చేసుకోవడానికి మా అందరం కలుపుకొని ముందుకు నడవాలని కూడా వాళ్ళు కూడా సూచించడం జరిగింది. అందరం కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేశాము. అదే రీతిలో మేము అభివృద్ధి అనేది అందరం కలిసికట్టుగా చేసుకుంటామని ఈరోజు ఉన్నటువంటి కౌన్సిల్ సమావేశంలో చెప్పుకోవడం జరిగింది. మేము నూతనంగా ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులకు అందరం కూడా చాలా సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
చూస్తున్నాం మొత్తానికైతే అందరం కలుపుకుపోతే ఈ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ని అభివృద్ధి చేయడం అనేది సాధ్యమవుతుంది. ఎందుకంటే చాలా చారిత్రాత్మకమైన నగరంగా ఇప్పుడు ప్రభుత్వం మారిన, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన, బీఆర్ఎస్లో తమ కార్పొరేటర్లు ఎంతోమంది చాలా నిధులు రావాల్సింది, అయితే నిధులు రాకపోవడం, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోవడం, ఆ విషయం మీద మేయర్ను ప్రస్తావిస్తే ఆ ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించేందుకోసం పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఆపాల్సి వస్తుందని చెప్తున్నారైతే ఈ నిధులు ఇవ్వడంలో మాత్రం ఆలస్యం చేసినా ఇవ్వకపోయినా ప్రతిగా దాడి అనేది అంటే నిరసనలు అనేటివి ఉంటాయి. తెలంగాణ ఉద్యమం సాధించుకున్నాం, అదే దిశగా మేము ఈ నగర అభివృద్ధి కోసం ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది అని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.